పిల్లరా, మనము ఆత్మీయ జీవితంలో కొన్ని శ్రమలు ఎదురైనప్పుడు, కొన్ని సమస్యలు మన జీవితంలో వస్తున్నప్పుడు, ఇంకా నేను బ్రతుకుట గంట సచ్చుట మేలా అని ఎప్పుడు అనుకోవద్దు. ఆ సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది? దేవుని యొక్క పాదాల దగ్గర దొరుకుతుంది. నువ్వు సమస్యను చూసి భయపడద్దు. ఈ సమస్యను చూసి ఈ సమస్యలట ఎందుకు వస్తాయట ఒక్కటి చెప్తే ముగితుంది. చూడండి, మనకు ఈ సమస్యలు అసలు ఎందుకు వస్తాయి మన జీవితంలో అంటే, లాస్ట్లో ఒక మాట చూడండి. యోబు గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనము. మంచి మాట, ఇక్కడ చాలా మంచి మాటలు. మనకు ఒక 2-3 గంటల సమయం ఉంటే, శ్రమయు వేదనయు వారిని బెదిరించును. చాలు అక్కడ చూడండి, శ్రమయు వేదనయు వారిని బెదిరించును. శ్రమలు చూడండి, శ్రమలు వేదనలు మనల్ని బెదిరిస్తాయట. శ్రమ వస్తుంది, బాధలు వస్తుంది, శత్రువులు లేస్తారు, దేవుని ఇలా రోగం వస్తుంది. మనం భయపడదామా? మనము భయపడదామా? హల్లెలూయా. శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, వాటిని చూసి మనం భయపడితే, శ్రమ దినమును నువ్వు కుంగినేడలా నువ్వు శాతగాని వాడవని వాక్యం ఉంటుంది కదా. దేవుని బిడ్డలారా, చూడండి, ఈ మాటలు మీరు మంచిగా మళ్ళీ చదువుకోండి. శ్రమయు వేదనయు వారిని బెదిరించును. బెదిరిస్తాయి నిన్ను. శ్రమ వస్తుంది, బెదిరిస్తుంది. రోగం వస్తుంది, బెదిరిస్తుంది. అప్పుల సమస్య, రకరకాల నీ జీవితంలో వస్తాయి నేను బెదిరించినందుకు. నువ్వు ధైర్యంగా ఉండు. ఇలాగొస్తే అలాగ వెళ్ళిపోతూ ఉంటాయి. చెట్టు సపరేట్ కొడతావు. ప్రతి సమస్య నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క పాదాల చెంతకు వస్తావో, నీ సమస్యను ఇక్కడ నుంచి వస్తుంది, అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అంతే. నువ్వు అలాగనే కదలకుండా, నీ యొక్క భక్తి జీవితంలో నువ్వు కదలకుండా స్థిరమైన నిర్ణయం తీసుకొని, ఆవగించేంత విశ్వాసం తెలుసుగా వేసుకోవడం చెప్పినట్టు అలాగ మీరు విశ్వాసం కలిగి ఎప్పుడైతే ఉంటామో, వచ్చిన శ్రమలు ఈ దారి నుంచి వస్తే ఇంకొక దారి నుంచి వెళ్ళిపోతాయట. అంతే. శ్రమలు చూసి, సమస్యను చూసి నువ్వు భయపడద్దు. భక్తులు భయపడకుండా అలాగ నిలబడ్డరు. ఎన్ని సమస్యలు వచ్చినా కానీ వాళ్ళు కదలలేదు. దేవుడు వారి ప్రార్థన విన్నాడు. ఆ సమస్యలన్నిటి నుంచి దూరం చేసిండు. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించును గాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన.